ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. స్టార్ట్ అయ్యింది. రైట్. ఓకే అండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం అండి. ఇక్కడ అటెండ్ అయినటువంటి అతిరథ మహారథులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీరు ఒక టాపిక్ సార్, ఇది ఈరోజు సెకండ్ సెషనా లేకపోతే ఎన్నో క్లాస్ సార్ ఈ బ్యాచ్ కి? రెండోది సెకండ్ సెషన్, సెకండ్ క్లాస్. ఓకే డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఒక లక్ష్యంతో మేమందరము కూడా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్లుగా తయారయ్యి 10 మందిలో కావచ్చు, 100 మందిలో కావచ్చు, మా కాలనీ ఏరియాలో కావచ్చు, లేదా ఎప్పుడైనా మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచినప్పుడు కావచ్చు, మా ఆఫీసులో పనుల్లో కానీ ఎక్కడైనా మేము అనర్గళంగా ఒక విషయం మీద మాట్లాడటానికి మేము తర్ఫీదు పొందాలన్న సదుద్దేశంతో, మంచి లక్ష్యంతో మీరందరూ ఈ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జాయిన్ అయ్యి ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని కోర్సుని లేదా టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఈ కోర్సుని జాయిన్ అయ్యి కంప్లీట్ చేయడానికి ముందుకు ఉరకలెత్తుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా కార్య సాధకుల కింద లెక్కే. అదే విధంగా మీ అందరూ కూడా ఒక లక్ష్యం కలిగిన వాళ్ళ కింద లెక్క. ఎందుకంటే లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు ఆ లక్ష్యం ఉన్నవాడి కింద పనిచేస్తాడు. వాడి లక్ష్యాన్ని వేరే వాళ్ళు సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళ టైం అంతా కూడా. కాబట్టి మీ అందరూ కూడా లక్ష్యం కలిగి ఉన్నారు. మీ లక్ష్యం, ప్రస్తుత లక్ష్యం ఏంటయ్యా అంటే మీరు మంచి పబ్లిక్ స్పీకర్లుగా మారాలి, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు చేసుకోవాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మీరందరూ జాయిన్ అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మిమ్మల్ని 21 రోజుల పాటు రకరకాల స్పీకర్స్ వచ్చి వివిధ టాపిక్స్ తీసుకొని మిమ్మల్ని అందరినీ దాంట్లో నిష్ణాతుల్ని చేస్తారు. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటనేది మీకు చెప్పను, మీరే చెప్పేటప్పుడు అర్థం చేసుకోవచ్చు. నేను ఒక క్వశ్చన్ వేస్తున్నానండి, మీరు ఎవరు కూడా అన్మ్యూట్ చేసి సమాధానం చెప్పొద్దు. ఓన్లీ చాట్ లో ఎస్ ఆర్ నో, వై, ఎస్ అంటే వై అని కొట్టినా పర్లేదు, ఎన్ అని కొట్టినా పర్లేదు. మీ అందరికీ ఎవరికైనా సాధారణ భయం ఉందా లేదా? భయం ఉంటే ఎస్ అని లేదా వై అని, లేకపోతే ఎన్ అని టైప్ చేయండి సార్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజెస్ ఇన్ చాట్. యూ కెన్ డూ. ఎస్ 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 ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా మంది ఏదో ఒక భయం ఉంది అనేది అయితే ఒప్పుకుంటున్నారు. ఈ భయం అనేది సర్వసాధారణమే. మీరు ఎప్పుడూ కూడా మనకొక్కళ్ళకే భయం ఉందని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఊరి వ్యక్తి ఉన్నాడు. ఆ ఊరిలో వేరే ఊరి నుంచి ఆ ఊరికి వస్తున్నాడు. ఆ ఊరిలో చివర శ్మశానం ఉంది ఉత్తరం వైపున. ఆ శ్మశానాన్ని దాటాలంటే ఆ ఊరి అతనికి అది శ్మశానం అని తెలుసు కాబట్టి అతను భయంతో, అతనికి ఉన్న ఫోబియాతో అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. వేరే ఇంకో వ్యక్తి కూడా దూరం నుంచి రావడం కనిపించింది. అతనుకు ఏమనుకుంటున్నాడు, అతనికి కూడా భయమే, కానీ ఇతను ఎక్కడున్నాడు, అతను వస్తున్నాడు అన్న ధైర్యం, అంటే ఒకళ్ళకొకళ్ళు ఉన్నామన్న ధైర్యంతో ఇద్దరు సైలెంట్ గా నడుచుకొని వచ్చేస్తారు. అతను వచ్చిన దాకా ఇతను వెయిట్ చేసి అతనితో కూడా కలిసి వచ్చేస్తాడు. ఎందుకంటే అతను ఉన్నాడన్న ధైర్యం ఇతనికి, ఇతను ఉన్నాడన్న ధైర్యం ఇతనికి. ఓవరాల్ గా చూస్తే ఇద్దరికి భయం ఉందండి. అదే విధంగా అదే ఒక సామెత చెప్తారు, ఉండ ఊరి వాడికి శ్మశాన భయము, పొరుగురి వాడికి నీటి భయము అని. ఎందుకంటే మన గ్రామంలో సపోజ్ వర్షం పడింది అనుకోండి, టౌన్ లో ఈ మధ్య రోడ్లన్నీ కూడా ఇప్పుడనే కాదు చాలా చోట్ల గుంతలు పడి ఉంటున్నాయి. ఆ గుంతల్లో కనుక నీరు నిలబడిపోయి ఉన్నట్లయితే సొంత ఊరి వాడికి ఆ నీళ్ళంటే భయం ఉండదు. ఎందుకు, రోజు చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ గుంత ఎంత లోతుంది, ఆ నీళ్ల లోతు ఎంతో వాడికి తెలుసు. కానీ పక్క ఊరి నుంచి వచ్చేవాడు ఒక కారు దింపాలన్నా, నడిచి దాంట్లో నుంచి పోవాల్సిన అవసరం ఉన్నప్పుడు దాటాలంటే భయపడతాడు. ఎందుకంటే అది ఎంత లోతుందో తెలియదు కాబట్టి. కాబట్టి భయం అనేది సాధారణ విషయమే. మీరెవరూ కూడా మనకు భయం ఉంది, మనకే ఉందేమో అని ఫీల్ అవ్వాల్సిన అవసరము లేదండి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూస్తే 100కి 70-80 మంది ఏదో ఒక సందర్భంలో, 100కి 70-80 కాదండి, ఆల్మోస్ట్ 90-95% మంది భయానికి లోనయ్యే వాళ్లే.
కాకపోతే ఆ భయం యొక్క ఇంటెన్సిటీ మారొచ్చు. అది 5% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, కొంతమంది కొన్ని విషయాల్లో 90-100% కూడా ఉండొచ్చు. పర్సంటేజ్ మారుతుందే గాని భయం లేకపోవడం అనేది ఉండదు. కాబట్టి మనకేదో భయం ఉంది, మనం ఇది అని మీరు దయచేసి అనుకోవద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫియర్ అని మీరు స్పెల్లింగ్ తీసుకోండి. ఈ ఫియర్ అనేది మీరు చూసినప్పుడు FEAR ఫియర్ దీని స్పెల్లింగ్. దీన్ని ఒక యాక్రోనిమ్ గా మనం తీసుకుంటే దీనికి 4 పదాలని మనం తీసుకోవచ్చండి. ఎఫ్ ఫర్, సార్ షేర్ చేయట్లేదు, మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే సార్. ఫియర్ అంటే FEAR ఫియర్ అనే స్పెల్లింగ్ ఉంది. ఎఫ్ ఫర్ ఫాల్స్, ఎఫ్ ఫర్ ఫాల్స్. సెకండ్ స్లైడ్ లోకి వెళ్ళండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. కొద్దిగా పెద్దది చేయగలరా? ఓకే అండి. ఫియర్ అంటే యాక్రోనిమ్ గా తీసుకుంటే ఎఫ్ ఈజ్ ఫర్ ఫియర్, ఫాల్స్, ఎఫ్ ఈజ్ ఫర్ ఫాల్స్, ఈ ఫర్ ఎవిడెన్స్, ఏ ఫర్ అపియర్స్ అండ్ ఆర్ ఫర్ రియల్. అంటే ఫాల్స్ ఎవిడెన్స్, అపియర్స్ రియల్. దీన్ని ఎలానో నేను చెప్తానండి. స్క్రీన్ తీసేయండి సార్, తర్వాత మళ్ళీ చెప్పినప్పుడు చేసుకుంటూ పోదురు ఆ టాపిక్ చెప్పేటప్పుడు. ఈ ఫియర్, ఫాల్స్ ఎవిడెన్స్, అపియర్స్ రియల్ అనేది మనం ఎలా చూడొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పాము కాటుకు గురయ్యి ఆ హాస్పిటల్కి న్యూఢిల్లీలో వచ్చి చనిపోయిన రోగుల యొక్క డేటాని విశ్లేషిస్తే వాళ్ళు తేల్చింది ఏంటయ్యా అంటే 100 మంది చనిపోతే వాళ్ళల్లో 20 మంది మాత్రమే పాము కాటు వల్ల వచ్చిన విషం వల్ల చనిపోయారు. మిగతా 80 మందికి ఆ పాములు విషతుల్యమైనవి కాదు, విషతుల్యం అయినా కానీ అంత డేంజరస్ పరిస్థితిలో వాళ్ళ బ్లడ్ లోకి అంత ఇంజెక్ట్ కాలేదు, వాళ్ళు ఓన్లీ భయం వల్ల మాత్రమే చనిపోయారు అని తేల్చడం జరిగింది సార్. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 20% మాత్రమే అక్కడ నిజంగా పాము కలిసిన విషం వల్ల చనిపోయారు, మిగిలినటువంటి 80 మంది భయం వల్ల చనిపోయారు. కాబట్టి భయం ఎంత ప్రమాదకరమైందో మనందరం గమనించాలి. అది వివిధ స్థాయిల్లో వివిధ సందర్భాల్లో ప్రతి వాళ్ళకి భయం ఉంటుందని ఇలా చెప్పుకున్నాము. అది నిజంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రూవ్ అయిందండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఉంది, దాంట్లో ఒక ఫాదరు, మదరు, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఫాదర్ రోజు డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. అతను దగ్గరలో ఉన్నటువంటి ఆటో నగర్ లో ఒక ఫౌండరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. పొద్దున్నే 9కి వెళ్తాడు, సాయంత్రం 5కి వాళ్ళ వర్క్ అయిపోతుంది. 5కి అయిపోతే ఇంట్లో టెన్షన్గా 6 లోపే ఉంటాడు ప్రతిరోజు. వాళ్ళ కొడుకు మాత్రం డిగ్రీ చదివాడు, బీకామ్ చదివాడు, ఒక అకౌంటెంట్ గా ఒక ఫర్మ్ లో దూరంగా పనిచేస్తున్నాడు. అది కొద్దిగా దూరమైన ప్రదేశం. వాళ్ళ ఆఫీసు ప్రతిరోజు 6-6:30కి అయిపోయి 7 గంటలకల్లా ఇంటికి వస్తాడు ఆ బాబు. సో ఒక రోజు ఏం జరుగుతుందంటే తండ్రి 6ంటికల్లా వచ్చేసాడు, కొడుకు 7ంటికి రావాలా. వాళ్ళమ్మ ఈ తండ్రికి కాఫీయో టీయో ఇచ్చింది. చక్కగా నాట్ ఆడిబుల్ అంటున్నారు సార్. ఐ హోప్ దట్ ఐ am audible to everyone. Yeah, I think for they have problem. Okay, you can continue. వాళ్ళకి ప్రాబ్లం సార్, మనకు ప్రాబ్లం కాదు. రోజు 7 గంటలకు రావాల్సినటువంటి కొడుకు ఆ రోజు ఇంకా రాలేదు. ఈ లోపు తండ్రి కాఫీ తాగాడు, చక్కగా పేపర్ ఏదో పొద్దున్నే పోయేటప్పుడు చదవలేకపోయాడు, చదువుకుంటూ కూర్చున్నాడు. చెల్లెలేమో హోంవర్క్ చేసుకుంటూ ఉంది. తల్లి వంట చేద్దామని రెడీ అవుతూ చూసేసరికి 7 అయింది. సరే అబ్బాయి వస్తాడని అటు ఇటు చూస్తా ఉంది. ఎందుకంటే తల్లి ప్రేమ అనేది అనిర్వచనీయం. ఎవరో కూడా తల్లి ప్రేమకి సాటి రారు. కాబట్టి కొడుకు ఇంకా రాలేదంటే రోజు 7కి వచ్చేవాడు, అప్పుడే ఇంకా రాలేదు, 7 దాటుతుంది అని అనుకుంటూ 7:10 దాకా చూసేసరికి ఆమెకి టెన్షన్ పెరిగిపోతుందండి. ఆ టెన్షన్ పెరిగిపోయి ఏమయ్యా వాడు 7:10, 7:15 అయిపోతుంది, ఇంకా రాలేదేంటో, నువ్వేంటి నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నావు, ఓసారి ఫోన్ చేయి అంటది. ఫోన్ చేస్తాడు, 2-3 సార్లు కలవదు. 4వసారి వచ్చేసరికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పుద్ది. 5వసారి చేసేసరికి స్విచ్ ఆఫ్ అని చెప్పుద్దండి. సో ఇక టెన్షన్ మొదలైపోద్ది. అప్పుడు 7:30, 7:40 దాటిపోతా ఉంటది. వీళ్ళమ్మ అప్పుడు దాకా ఏదో వంట చేద్దామనే ఉద్యుక్తురాలు అవుతుంది కూడా, అది ఆడ బంద్ చేసేసి వచ్చి ఏంటి ఏమైపోయి ఎట్లా జరిగింది, ఇంకా రాలేదేంటి, ఏం జరిగిందో అని ఆలోచిస్తూ కోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపు చిన్నగా మబ్బు బట్టి వర్షం పడే సూచన కూడా కనిపిస్తూ ఉంటది. సో స్విచ్ ఆఫ్ అయింది అనగానే వీళ్ళ ఆలోచనలు ఎలా తయారవుతాయి అంటే,
ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవ్వదు. ఈ రోజు లేటుగా ఇంతసేపు అయినా రాలేదు, వీడికి ఏం జరిగిందో, వచ్చేటప్పుడు ఏమన్నా చిన్న ఆటో గుద్దిందో, లేకపోతే గుంతలో ఏదన్నా పడిపోయి కింద పడిపోయాడో, ఫోన్ ఎవడన్నా పడిపోయిన ఫోన్ బ్రేక్ అయిపోయిందేమో, లేకపోతే ఎవరన్నా దొంగతనం జరిగిందేమో ఫోను, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఒకళ్ళకొళ్ళు మాట్లాడుకుంటే టెన్షన్ పెరిగిపోతా ఉంటది. సో చివరికి 8 అయింది, 8 బావుద్ది, 8 అయింది. ఈ లోపు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు, ఆఫీస్ లో ఉన్న ఫ్రెండ్ కి. ఎరా రాలేదు మనవాడు అంటే, లేదు అంకుల్ నేను 5ంటికే బయట పని నుండి వచ్చేసాను, బాస్ కి చెప్పి, నాకు తెలియదు, నేను ఫోన్ చేస్తాను అని చెప్పి అతను ఫోన్ చేసి ఒక 5 నిమిషాల్లో నాకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంకుల్ అని చెప్తాడు. సో ఇదంతా అయిపోయేసరికి 8:30 అయిపోద్ది. ఈ హీలలో విపరీతమైన టెన్షన్ పెరిగిపోద్ది. ముగ్గురు 3 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. చివరికి 8:30కి అతను వస్తాడు తాపీగా. కొద్దిగా వర్షం జల్లు మొదలవుద్ది, లైట్ గా తడుచుకుంటా ఇంట్లోకి వచ్చేస్తాడు. చెడామడా అరిసిద్ది వాళ్ళమ్మ, ఏంట్రా ఇప్పుడు దాకా ఉండవు, ఇదిగో ముందు మంచినీళ్ళు తాగు, తల దుడుచుకో అని చెప్పి టవల్ ఇచ్చి, ఏంట్రా అసలు ఎప్పుడు జరగంది ఇప్పుడు దాకా ఉన్నావు అది ఇది అని కొద్దిగా భావోద్వేగంతో, ఉద్వేగాన్ని ఆపుకోలేదు కదా తల్లి ప్రేమ అటువంటిది అనేసరికి, ఏముందమ్మా ఒక రోజు లేట్ అయితే ఎందుకు అంత కంగారు పడుతున్నారు, ఈ రోజు మా ఆఫీస్ లో బాసు పైనుంచి ఒక అతను వచ్చాడు, అతనితో ఆడిటింగ్ లో కూర్చునేసరికి 6ంటికి అయిపోయి మేము బయలుదేరాల్సింది 7:30 అయిపోయింది అక్కడే, ఈ లోపు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, బయలుదేరి వస్తూ ఉంటే కొద్దిగా మబ్బు బట్టి అక్కడ కొద్దిగా చినుకులు మొదలైనవి, ఒక టీ షాప్ దగ్గర ఆగాను, మా ఫ్రెండ్ ఒకడు పాత స్నేహితుడు ఒకటి కనిపించాడు, వాడితో పిచ్చపాటి మాట్లాడతా వర్షం ఆ ఏరియాలో కొద్దిగా ఎక్కువ పడింది, ఇక్కడ లేదు కానీ తగ్గిందాకా ఉండి వచ్చాను, అయినా ఎందుకు ఈ కాస్త దానికే మీరు అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది అంటాడు తాపీగా. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళు ఇప్పటి వరకు ఈ ముగ్గురు సమయం పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచనలో యొక్క వేగం పెరిగింది, వాళ్ళ ఆలోచనలో పరిపరి యాంగిల్స్ వచ్చినాయి, వివిధ రకాలైనటువంటి యాంగిల్స్ లో వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఆలోచించినటువంటి విషయాల్లో ఏదన్నా కరెక్ట్ ఉందా? లేదు. ఎందుకు? అతని కారణం అతనికి ఉంది, పొరపాటున అతను ఫోన్ చేయలేదు, ఈ లోపు ఛార్జింగ్ అయిపోయింది, ఆ పనిలో పడి పైనుంచి ఆడిటింగ్ ఆఫీసర్ వచ్చాడు, ఆ పనిలో పడి మర్చిపోయాడు. సో కాబట్టి దీంట్లో చూసినట్లయితే వీళ్ళ ఇమాజినేషన్ వల్ల వచ్చిన ఫీరే ఎక్కువ ఉంది, రియల్ గా అక్కడ జరిగింది ఏమీ లేదు. కాబట్టి మనం ఎక్కువ శాతం మనం పడే భయంలో కూడా ఇమాజినరీ ఫియర్ 80 to 90% ఉంటదండి. ఓన్లీ రియల్ గా అక్కడ విషయం ఉండేది 10% మించదు. కాబట్టి 10% మాత్రమే ఉన్నటువంటి నిజమైన ఫియర్ ని ఊహించుకొని, నిజమైన విషయాన్ని ఊహించుకొని 100% మనం భయపడి మనం సాధించాలన్న లక్ష్యాలకి దూరంగా మనం జరిగిపోవటం కరెక్టేనంటారా? ఎస్ ఆర్ నో టైప్ చేయండి. సపోజ్ మీరందరూ కూడా పబ్లిక్ స్పీకర్లుగా 100 మందిలో ధైర్యంగా మాట్లాడాలనే కోరిక మీకు చిన్నప్పటి నుంచి ఉండి ఉంటుంది, కానీ ఇప్పటిదాకా అది మనం చేయలే. ఎందుకు చేయలేదు? మనకు ఉన్నటువంటి భయం వల్ల. సో ఇదంతా ఇమాజినరీ ఫియర్ అని చెప్పడానికి నేను చెప్తున్నాను. కాబట్టి మన లక్ష్యం పబ్లిక్ స్పీకర్ గా టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని విధాలుగా మనం గొప్ప వ్యక్తులుగా తయారవటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ వారు మనందరికీ దీన్ని అందించారు. వాళ్ళకి మనం ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేయాలి, మన గురువు గారు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి. ఎందుకంటే ప్రపంచంలో 0.01% పీపుల్ కూడా పబ్లిక్ స్పీకర్లుగా లేరండి. అటువంటి రంగంలోకి మనం ఎంటర్ అయ్యి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ను మనం చేసుకొని అద్భుతంగా రాణించడానికి మనం కృషి చేస్తున్నాం అంటే మనందరం కూడా సాధకుల కింద లెక్క. కాబట్టి ఈ ఇమాజినరీ ఫియర్ తో మీరు ఎవరన్నా ఉంటే ఇప్పటి నుంచి దయచేసి ఆ ఇమాజినరీ ఫియర్ అనే దాన్ని కొట్టేయండి. మీ బ్రెయిన్ లో నో ఫియర్, అసలు నో ఫియర్ అని కూడా రాసుకోవచ్చు. ఐ ఆమ్ కాన్ఫిడెంట్, నేను బలశాలిని, బలవంతుణ్ణి, నేను ఏ పన్నైనా సాధించగలను అని మీ బ్రెయిన్ కమాండ్ ఇచ్చుకోవడం వల్ల ఆటోమేటిక్ గా దాన్ని పూర్తిగా తుడిచివేయగలుగుతారు మీరు. సో కాబట్టి ఇప్పటి వరకు మనకి ఫియర్ అనేది క్లియర్ అయింది కదా మిత్రులారా. మీరు ఇది సాధారణ భయం. నెక్స్ట్, ఇప్పటి వరకు క్లియర్ కదా మీరు? దిస్ ఈజ్ ఓవరాల్ ఫియర్, హౌ ఇమాజినరీ ఫియర్ ఈజ్ పుల్లింగ్ అస్ బ్యాక్. మనల్ని మన కార్యాలను చేయకుండా, మన లక్ష్యాల వైపు మనం నడవకుండా మనల్ని వెనక లాగుతున్నటువంటి ఈ మనలో గూడు కట్టుకున్నటువంటి భయాన్ని మనం ఈ రోజు నుంచి ఎరేజ్ చేసేద్దాం. ఇప్పుడు మీ అందరూ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలని కానీ, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్లుగా మారాలని కానీ ఇక్కడికి వచ్చారు. సో పబ్లిక్ స్పీకర్ గా మారాలి అంటే మనం ఒక 10 మంది ముందో, 20 మంది ముందో, 50 మంది ముందో, 100 మంది ముందో, 1000 మంది ముందో మనం స్పీచ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ స్పీచ్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుంది? మనం ఒక స్టేజీ ఆటోమేటిక్ గా ఉంటది అక్కడ. సో స్టేజ్ మీదకి ఎక్కి మీరు స్పీచ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు
సాధారణ విషయానికే మీరు భయపడే వాళ్ళు స్టేజ్ ఎక్కి అంతమంది ముందు చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు భయం వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్. సిఆర్ఓటి క్రాట్ అనే యాక్రోనిమ్ ద్వారా మనం దీన్ని తెలుసుకుందామండి. నెక్స్ట్ స్లైడ్ సార్. సో స్టేజ్ ఫియర్ లో వచ్చేసరికి దీన్ని మీకు విశ్లేషించి మీలోని ఆ స్టేజ్ ఫియర్ అనే భయాన్ని పోగొట్టడానికి మనం ఈ యాక్రోనిమ్ ని వాడుకోవచ్చండి. దట్ ఈస్ క్రాట్. సిఆర్ఓటి క్రాట్ అంటే సి అంటే చేంజెస్ ఇన్ ద బ్రెయిన్ అండ్ బాడీ. మనం స్టేజ్ ఎక్కంగానే మన మనసులో ఎటువంటి మార్పులు జరుగుతాయి, మన బ్రెయిన్ లో మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేది తెలుసుకుందాము. నెక్స్ట్ ఆర్ ఫర్ రీజన్స్ ఫర్ స్టేజ్ ఫియర్. ఈ స్టేజ్ ఫియర్ మనలో కలగడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాము. నెక్స్ట్ ఓ ఫర్ ఓవర్కమింగ్ స్టేజ్ ఫియర్. ఈ స్టేజ్ ఫియర్ ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చో తెలుసుకుందాము. నెక్స్ట్ టెక్నికల్ పాయింట్స్ టు రిమెంబర్ టు బికమ్ ఏ గుడ్ పబ్లిక్ స్పీకర్ ఎలానో తెలుసుకుందాము. ఓకే అండి, స్లైడ్ తీసేయండి సార్. ఫ్రెండ్స్, ఈ క్రాట్ అనే యాక్రోనిమ్ ద్వారా మనం తెలుసుకుందాము. సి అంటే ఏమని చెప్పాను? చేంజెస్ హ్యాపెన్ ఇన్ అవర్ బ్రెయిన్ అండ్ బాడీ. ఎప్పుడు స్టేజ్ ఎక్కినప్పుడు మీరు స్పీచ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 100 మందిలోనో 1000 మందిలోనో 50 మందిలోనో మీలో కలిగేటువంటి చేంజెస్ ఏమిటి? మీ అందరికీ ఎక్స్పీరియన్సే ఉంటుంది జీవితంలో. ఏదో ఒకసారి మీరు స్టేజ్ ఎక్కి నేను చెప్పబోయే వీటిని ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. మొట్టమొదటిగా మన బ్రెయిన్ లో భావోద్వేగాలు పెళ్ళుబుతాయండి. దానివల్ల ఆందోళన మొదలవుద్ది. ఆ ఆందోళన వల్ల నుదుటి పైన చెమట పడుతుందండి. మీరు 20 డిగ్రీల ఏసీలో కూర్చొని ఉన్నా మీ ఆలోచనల్లో భయము అనేది, మీ బ్రెయిన్ లో భయం అనేది మొదలైంది కాబట్టి ఆటోమేటిక్ గా స్వెట్టింగ్ వస్తుంది మీకు. ఆ తర్వాత నాలిక తడారిపోద్దండి, పెదాలు పిడచగట్టుకుపోతాయి. ఇలా అతుక్కుపోయి ఓపెన్ కూడా కావు, ఎందుకంటే అక్కడ తడి మొత్తం డ్రై అయిపోద్ది. అక్కడ ఉన్నటువంటి సెల్స్ మొత్తంలో చెమ్మ అంటే తడి అనేది లేకపోయి ఆటోమేటిక్ గా పిడచగట్టుకుపోయి అతుక్కుపోతాయి. చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, బాడీ మొత్తం షివరింగ్ వస్తుంది. ఇవన్నీ నాకు తెలిసి మీరు నిజంగా ఎప్పుడైనా స్టేజ్ ఎక్కి చెప్పాల్సి వచ్చినప్పుడు 100కి 90 మంది 80 మంది కలిగేటువంటి ఈ లక్షణాలన్నీ మనలో కలుగుతాయి. ఎస్ ఆర్ నో? చెప్పండి ఫ్రెండ్స్, ఎస్ ఆర్ నో? మీకు ఎప్పుడన్నా అనుభవం ఉందా? ఎందుకంటే మన స్కూల్ డేస్ లో కూడా మనల్ని ప్రేయర్ చెప్పమంటే 500 మంది స్కూల్లో ఉంటే ఒకళ్ళే చెప్పుంటారు, ఎప్పుడు ఒకళ్ళే లేదా ఇద్దరు. వాళ్ళిద్దరూ ఆబ్సెంట్ అయితే టీచర్ చెప్పాల్సిందే కానీ స్టూడెంట్స్ లో ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఒక స్టేజ్ ఎక్కి ఏదన్నా ఒక స్వతంత్ర దినోత్సవం రోజు మాట్లాడమని పిల్లల్లో ఎవరైనా రమ్మంటే మనం పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళమే కానీ మనం తీసుకొని పోయిన వాళ్ళం కాదు. దీక్ష గారు నో అన్నారు, ఆవిడ బాగా చెప్పగలిగే స్థాయిలో ఉండవచ్చు. చాలా మందికి ఈ అనుభవం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ మీలో కలుగుతాయి అని మీరు అబ్జర్వ్ చేస్తే అది మీలో భయము, ఆందోళన మీ మనసులో కలగటం వల్ల వచ్చినటువంటి లక్షణాలని మనం గమనించాలి. తర్వాత ఆర్ అంటే రీజన్స్ ఫర్ దిస్ చేంజెస్. ఇవన్నీ మన మనసులో మన బ్రెయిన్ లో కలగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు, రీజన్స్ ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తే మనల్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచేటప్పుడు మనకి నీతి వాక్యాలు, నీతి బోధలు చేయటం వల్ల మనం చక్కగా మాట్లాడాలా, ఏది మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడాలా, తప్పు మాట్లాడకూడదు, మనం తప్పు మాట్లాడితే ఇతరులు మనల్ని చులకనగా చూస్తారు, ఇటువంటి భావాలన్నీ మన మైండ్ లో గూడుగట్టుకుపోయి ఇన్కల్కేట్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. కాబట్టి అవన్నీ మన బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా మనల్ని ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఆపుతూ ఉంటుంది, మనకు తెలియదు అది. సో కాబట్టి మనం ఈ రీజన్స్ ఏమై ఉంటాయి అంటే, ఫస్ట్ ఈ తల్లిదండ్రులు పెంచిన పెంపకంతో పాటు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవటం. చాలా మందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటే కూడా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్టేజ్ లో కానీ ఉంటారండి ఎక్కువ శాతం మంది. బ్యాలెన్స్ గా ఉండటం అనేది చాలా తక్కువ మందికే సాధ్యం, దాన్ని ప్రాక్టీస్ చేసి సాధించాల్సిందే. కాబట్టి ఈ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన మీద మనకు నమ్మకం ఉండదు.
సెకండ్, మనం ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ మీద మనకు నమ్మకం లేకపోవడం. ఎందుకంటే మీరు ఏదో అడావిడిగా వాళ్ళేమో వారం రోజుల ముందు మీరు రావాలండి అని చెప్పారో, లేదా 2 రోజుల ముందు చెప్పారు, చాలా టైం ఉంది కదా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి మనం రకరకాల పనులు బిజీగా ఉన్నాము. చివరికి వచ్చేసరికి మనం 10 నిమిషాలు కూడా ప్రిపేర్ అవడానికి లేదు, ఏదో ఇంటర్నెట్ లో కొట్టి 4 ముక్కలు రాసుకొని పోయాము చదువుదాం అని చెప్పేసి. సో అటువంటి సందర్భంలో మీ కంటెంట్ మీద మీకు నమ్మకం లేకపోయినా కానీ మీకు అదొక కారణం అయి ఉంటుంది బ్రెయిన్ లో. అదే విధంగా మనం స్పీచ్ సరిగ్గా చెప్పలేకపోతే ఎదుటి వాళ్ళ ఆడియన్స్ నుంచి మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది, చేత్కారాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అని బ్రెయిన్ లో ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండటం వల్ల కూడా ఇవన్నీ కూడా మనలో వస్తాయి అన్నమాట. అదే విధంగా చాలా మంది మొహమాటస్తులు ఉంటారండి. ఈ మొహమాటం అనే లక్షణం ఉండటం వల్ల కూడా ఈ మనకి స్వెట్ పట్టడము, షివరింగ్ రావటము, పెదాలతో పిడచగట్టుకుపోవటము, నాలిక తడియారిపోవటము, ఆందోళనకు గురి కావటము అనేవి జరుగుతాయి. అదే విధంగా ఆడియన్స్ లో మనం చెప్పే టాపిక్ గురించి బాగా తెలిసిన నిష్ణాతులైనటువంటి పెద్దలు ఉండి ఉండవచ్చేమో అన్న అనుమానం కూడా మనకి ఎక్కడో ఒక మూలన ఉండటం వల్ల మనం ఈ భయానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనం భయపడటానికి. మనకు తెలిసి జరగదు, కొన్ని తెలియకుండా సబ్ కాన్షియస్ మైండే అది అటువంటిది జనరేట్ చేస్తుంది, మనకు తెలియదు అనమాట ఇది. సో ఈ విధమైన రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి చేంజెస్, వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపెన్ ఇన్ అవర్ బ్రెయిన్ అండ్ బాడీ తెలుసుకున్నాము. నెక్స్ట్ ఆర్ రీజన్స్ బిహైండ్ దిస్ చేంజెస్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఓ అనేది ఏంటో తెలుసుకుందాము. హౌ టు ఓవర్కమ్ దిస్ స్టేజ్ ఫియర్. ఈ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏంటి అంటే మనం ఈ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ అవ్వాలి అంటే మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. కీ పాయింట్స్ రాసుకోండి. మనం సో వాట్ అనే యాటిట్యూడ్ తో ఉండాలండి. ఫస్ట్ ఎందుకు, మీరు స్పీచ్ చెప్పడానికి వెళ్ళారు, మీరు బాగానే ప్రిపేర్ అయ్యారు, కంటెంట్ బాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు, చక్కగా స్పీచ్ ఇవ్వడానికి ఉద్యుక్తులయ్యారు. మీరు ఒకటే అనుకోవాలి, నేను ప్రిపేర్ అయింది పర్ఫెక్ట్, నేను తయారు చేసుకున్న కంటెంట్ పర్ఫెక్ట్, నేను బాగా చెప్పగలను అని. నాకంటే ఎదుటి వాళ్ళు దీన్ని ప్రిపేర్ అయ్యే అవకాశం లేదు నాలాగా, ఎందుకంటే నా టార్గెట్ ఇదే ఈరోజు చెప్పటం, కాబట్టి నేను ప్రిపేర్ అయ్యాను అని నమ్మకంతో మీరు వెళ్ళాలి. నమ్మకమే పెట్టుబడి ఇక్కడ, నమ్మకంతో వెళ్ళాలండి. సో వాట్, సపోజ్ ఏ కాన్సెప్ట్ ఉండాలంటే మీరు సో వాట్ అనే కాన్సెప్ట్ లో ఉండాలి. సో వాట్ అంటే సపోజ్ నేను బాగా చెప్పలేకపోయాను, ఏమవుద్ది? మీరు చెప్పలేకపోయారు సార్, ఏమవుద్ది? వాట్ విల్ హ్యాపెన్? నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది కంటే బాగా ఆ సబ్జెక్ట్ ని ప్రిపేర్ అయిపోయి చెప్పగలిగారు. ఆటోమేటిక్ గా మీకు మీరు సాటిస్ఫై కాలేకపోయినా ఎంతో మంది సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది. లేదు వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయామని మిమ్మల్ని విమర్శించారు, ఏమవుద్ది? వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకోరు, వాళ్ళకి అంత మెమరీ లేదు, అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి నెక్స్ట్ మనం ఇంటికి వస్తాము, ఎక్కడ తప్పులు చేశాము, ఎక్కడ చెప్పలేకపోయాము అని చూసుకుంటాము. 1కి 10 సార్లు, 10కి 20 సార్లు, 20కి 50 సార్లు ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే మనం ఏ రంగంలో అయినా మనం సక్సెస్ కావాలి అంటే, మన లక్ష్యాన్ని సాధించాలి అంటే ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, వేరే సీక్రెట్ అంటూ ఏమి లేదు. మీరు 10 పాయింట్లు సక్సెస్ కావడానికి ఈజీ వేస్ ఉన్నాయని రాసుకుంటే అన్నింటిలోనూ ప్రాక్టీస్ అని రాసుకోవచ్చు. 1 నుంచి 100 అంకెలు వేసుకున్న ప్రాక్టీస్ ఒక్కటే. మనం ఏ పని చేయాలన్నా కానీ, ఏ దాంట్లో లక్ష్యాన్ని సాధించాలన్నా, సక్సెస్ ని సాధించాలన్నా మనకి ప్రాక్టీస్ ఒకటే మహామంత్రం. ఈ ప్రాక్టీస్ అంటే నాకు గుర్తొస్తుంది ఏంటంటే అండి, అడాల్ఫ్ హిట్లర్ అని ఒక జర్మనీ అతను ఉన్నాడు. అతన్ని చాలా మంది జర్మనీ నియంత అంటారు, కానీ వాళ్ళకి అతను చాలా గొప్పవాడు, మనకు నియంత కావచ్చు. ఎందుకు అంటే చల్లా చెదురైనటువంటి జర్మన్ సైన్యాన్ని ఒక సామాన్య సైనికుడు అతను వాళ్ళందరినీ క్రోడీకరించి మన జర్మన్ జాతి గొప్పది, మనం ఎవరికీ తీసుకట్టు కాదు, అందరికంటే గొప్ప వాళ్ళం మనం అని వాళ్ళని తన యొక్క ఉద్వేగపూరితమైన ప్రసంగాలతో వాళ్ళని ఉద్యుక్తుల్ని చేసి వాళ్ళు యుద్ధం చేయడానికి పురిగొల్పి. ఎందుకంటే అండి అతను చెప్తే కనుక స్పీచ్ వింటే వాళ్ళందరిలో వెంట్రుకలు నిక్కబొడుచుకొని రక్తం ఉప్పొంగేదంటండి. ఇప్పుడే పోదాము, యుద్ధం చేద్దాం, అందరినీ మనం అటాక్ చేద్దాము, దేశాలను ఆక్రమిద్దాము, మనదే గొప్ప జాతి అనేటువంటి విపరీతమైనటువంటి ఎమోషన్ వాళ్ళలో క్రియేట్ చేయగలిగేవాడంట అతని యొక్క స్పీచెస్ తో. అందుకే అతను గొప్ప మోటివేటర్ అయ్యాడు. తను చల్లా చెదరైనటువంటి సైనికులను మొత్తాన్ని క్రోడీకరించి మహాప్రపంచ యుద్ధాన్ని సృష్టించాడు. యుద్ధం నెగటివ్ కావచ్చు, అది బ్యాడ్ కావచ్చు, కానీ అతనిలో ఉన్నటువంటి ఆ ఇన్స్పిరేషన్ స్కిల్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అంతకు మించేవి లేదు. ఎక్కడైనా మంచి చెడు రెండు ఉంటాయండి. ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి.
దాంట్లో పర్సంటేజీలు తేడా. ఎవ్వరు కూడా 100కి 100 పాళ్ళు గొప్ప వ్యక్తులు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులు ఉండరు. ఎందుకంటే భగవంతుడే ఒక దేవుడు కొంతమందికి నచ్చుతాడు, కొంతమందికి నచ్చడు. కాబట్టి మనం ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం పబ్లిక్ స్పీకింగ్ బాగా చేయాలి అంటే టాపిక్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేసుకుని రాసుకున్న తర్వాత క్షుణ్ణంగా దాన్ని 1కి 10 సార్లు 10కి 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఎలా చేస్తారు? మీరు చక్కగా అద్దం ముందు కూర్చోండి. ఎవరి సహాయం మీకు అక్కర్లేదు. మన మిత్రుడు మన అద్దమే చక్కగా మన మొహ కవళికల్ని చక్కగా చూపిస్తుంది. కాబట్టి దాని ముందు నుంచొని మీరు ప్రాక్టీస్ చేస్తే కూర్చొని కానీ మీ హావభావాల వ్యక్తీకరణ కూడా. ఎందుకు అంటే ఈ స్టేజ్ ఫియర్ ని మీరు ఓవర్కమ్ చేసే పాయింట్స్ లో స్టేజ్ ఫియర్ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా అద్భుతమైందండి. ఈ బాడీ లాంగ్వేజ్ ని కూడా మీరు మిర్రర్ లో చూసి ప్రాక్టీస్ చేయడం వల్ల డెవలప్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ లాంగ్వేజ్ ఎంత గొప్పదో చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చూపిస్తానండి. మీకు నేను ఇప్పుడు ఏమీ మాట్లాడను, కానీ నేను ఏమి చేశాను అనేది మీరు చెప్పాలండి. ఓకే, రెడీ? ఏం చేశాను చెప్పండి సార్. ఇప్పుడు నేను మీకేం గుర్తు వచ్చింది? రోబోలో రజనీకాంత్ సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఇంకా ఎవరన్నా చెప్పగలరా? బుక్ చదివేశారు సార్, బుక్ చదివేశారు. ఎక్సలెంట్. జాయిన్ చేశారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాడీ లాంగ్వేజ్, మన చేత్తో చేసే హావభావాలు కావచ్చు, మన యొక్క ముఖ కవళికలు కావచ్చు, వీటన్నిటిని చూడటం వలన మీ యొక్క శ్రోతలు మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతారు. యాక్చువల్ థియరీ ప్రకారం అండి మన వెర్బల్ కమ్యూనికేషన్ ఎంత కమ్యూనికేట్ చేస్తుంది అంటే ఓన్లీ 7% అండి. మోర్ దాన్ 45-50% బాడీ లాంగ్వేజ్ అండి. తర్వాత ఏది ఎక్కువ కమ్యూనికేట్ చేస్తుంది ఎదుటి శ్రోతలకి అంటే మన వాయిస్ మాడ్యులేషన్ అండి. మీరు గమనించండి, నేను ఒకే పిచ్ లో చెప్తున్నానా, మధ్య మధ్యలో అక్కడక్కడ తగ్గించి అక్కడక్కడ పెంచుకుంటూ వాయిస్ ని చెప్తున్నానా మీరు గమనిస్తే ఖచ్చితంగా వాయిస్ లో మాడ్యులేషన్ ఉంటుందండి. ఎందుకంటే ఒకే పిచ్ లో చెబితే అది చప్పగా సాగుద్ది ప్రసంగం. మనం గనక వాయిస్ ని మాడ్యులేట్ చేసుకుంటూ అవసరమైన దగ్గర పిచ్చి పెంచుకుంటూ అవసరం లేని చోట తగ్గించుకుంటూ భయం కలిగినప్పుడు భయాన్ని, ప్రేమ కలిగినప్పుడు ప్రేమని మనం వ్యక్తపరుస్తూ గొంతులో చేయగలిగితే శ్రోతలకి బాగా హత్తుకునేటట్టు మనం చెప్పేది వాళ్ళ మనసుల్లోకి ఎక్కుతుందండి. కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. వాయిస్ మాడ్యులేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి. కంటెంట్ ప్రిపరేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీలో ప్రాక్టీస్ చేసే తత్వం బాగా ఉండాలని తెలుసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీలో సెల్ఫ్ మోటివేషన్ ఉండాలండి. సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండాలి మీరు. ఎందుకంటే మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత మీలో సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే మీ వెనకమాల వచ్చి ఎవ్వరు మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు, వెనకుండి నెట్టే వాళ్ళు ఉండరండి చాలా మందికి. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. మనందరం కూడా ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులం. మనం ఏం చిన్నపిల్లలం కాదు, ప్రతిదీ మనకు చెప్పి నేర్పించి వెనకమాల ఉండి ఎద్దును కనుక ముళ్ళుగార పెట్టి పొడిచినట్టు చేయడానికి. సెల్ఫ్ మోటివేషన్ అనేది మనలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ సెల్ఫ్ మోటివేషన్ అంటే నాకు చిన్న స్టోరీ గుర్తు వస్తుందండి. ఈ స్టోరీ చిన్నది చెప్తాను 2 minutes లో. ఈ స్టోరీ ఏంటి అంటే ఒక చోట ఒక మడుగు దగ్గర ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టు చూస్తేనేమో ఒక 20 అడుగులో 30 అడుగులో ఉన్నటువంటి తాటి చెట్టు ఆ మడుగు పక్కనే ఉంది. ఆ మడుగులో కప్పలు ఉన్నాయండి, చాలా కప్పలు. ఆ కప్పల్లో ఒక రోజు ఎందుకో ఒక పొగరబోతు కప్ప దాని వెనక చూసి నేను ఈ తాటి చెట్టు ఎక్కగలను అంది. ఎక్కగలనంటే ఇంకో 10 కప్పలు మేము ఎక్కగలము అన్నాయి. ఎక్కగలం అనేసరికి చివరికి ఒక 20 కప్పలు పోటీ పడుతున్నాయండి. ఈ 20 కప్పలు రకరకాల హావభావాలతో నేను చేయగలను అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. మాట్లాడుకుంటూ చివరికి 20 కప్పలు పోటీ పడతానికి నిర్ణయించుకుంటే వాళ్ళల్లో పెద్దలు ఏమన్నారంటే సరే పోటీ పెడదాము, గెలిచిన వాళ్ళకి ఫలానా గిఫ్ట్ ఇద్దాము ఈ రోజు అని చెప్పి నిర్ణయించేసరికి 20 కప్పలు కూడా తాటి చెట్టు ఎక్కడానికి ప్రయత్నం మొదలుపెట్టేసరికి వీటితో కొన్ని నెగిటివ్ కప్పలు ఉన్నాయండి, నెగిటివ్ యాటిట్యూడ్. 20 కప్పలు ఎక్కడానికి మొదలుపెట్టినవి ఎక్కుతూ ఉన్నాయి రకరకాల డైరెక్షన్స్ లో. ఎక్కుతూ ఉంటే కొన్ని కప్పల కింద నుంచి అరుస్తున్నారే, మీరు ఎక్కలేరా, ఎప్పుడు మన వాళ్ళు మేము ఎప్పుడు ట్రై చేయలేదు, అసలు మన తాత ముత్తాతలు మేము ఉన్నాం కదా పెద్దలము, ఎప్పుడూ జరగలేదు అని చెబుతూ కింద నుంచి నచ్చబెడతా ఉంటాయి.
ఇవన్నీ విని కొన్ని కప్పలు కొంత దూరం పోయి ఆయాసం వచ్చి ఒక 5 అడుగుల వరకు ఎక్కేసరికి వాటికి ఆయాసం వచ్చి కిందకి జారిపోతాయి. కిందకి జారిపోయి ఇంకో 5 కప్పలు 7-8 అడుగులు ఎక్కేసరికి ఇంకో 5 కప్పలు జారిపోతాయి. 15 అడుగుల వరకు పోయేసరికి ఇంకొక 7-8 కప్పలు జారిపోతాయి. చివరికి మిగతా అన్ని జారిపోయి ఒకే ఒక కప్ప తాటి చెట్టు పైకెక్కి కిందకి చూడటం మొదలుపెట్టింది. కిందకు చూస్తే చెట్టు మీద ఒక కప్ప కూడా ఉండదు, అన్నీ కిందే కనిపిస్తాయి. చివరికి అది చిన్నగా అక్కడి నుంచి మళ్ళీ దిక్కుంటూ వచ్చేస్తుంది. ఎరా నువ్వు ఎట్టగలిగావు అంటే విషయం తేలింది ఏంటయ్యా అంటే విషయం తేలింది ఏంటి అంటే అది చెవిటి కప్ప అండి. ఈ కింద ఉండి కప్పలు అన్ని అరిచే కప్పల యొక్క సౌండ్లు ఏది వాటికి వినపడలేదు. మీరు అడగొచ్చు అది ఏ విధంగా పోటీలో పాల్గొంది అని. హావభావాలు బట్టి అది అర్థం చేసుకుంది, ఇదేదో పైకి చెట్టు ఎక్కడానికి పందెం పెట్టుకుంటున్నారు వీళ్ళు, నేను కూడా దీంట్లో పాల్గొనాలి అని ముందుకొచ్చి అది ప్రయత్నం చేసింది, సఫలమైంది. ఎందుకంటే వెనక పీకుడు లేదు దానికి, వెనకమాల నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఏమీ ఇచ్చే వాళ్ళని వినలేదు అది. కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని గనక నిర్దేశించుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం లక్ష్యాన్ని ఫైనలైజ్ చేసుకొని నిర్ణయించుకునే లోపే మనం స్వాట్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. SWOT స్వాట్ అని ఉంటుంది, మీ అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. స్ట్రెంగ్స్, వీక్నెస్లు, ఆపర్చునిటీస్, థ్రెట్స్ దీంట్లో ఏముంటాయో అన్నిటినీ పేపర్ మీద పెట్టి క్షుణ్ణంగా మనం వాటిని విశ్లేషించుకొని ఎస్ నేను ఇది చేయాలనుకుంటున్నాను అని మీరు డిసైడ్ అయిన తర్వాత కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు వదలకూడదండి. కార్యక్రమాన్ని మొదలు పెట్టిన తర్వాత వదిలారు అంటే మనం ఆ పనిని అసలు ఏ పని చేయలేమని అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ఇక్కడ ఒక నాకు చిన్న పద్యం గుర్తు వస్తుందండి. ఆ పద్యం ఏంటంటే ఒక గొప్ప మహానుభావుడు ఏనాడో రాశాడు. మనకంటే అద్భుతమైన మేధావులండి మన పూర్వీకులు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టినేని బిగియ పట్టవలయు, పట్టు విడుట కన్నా పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. మీరు ఎక్కడన్నా వినే ఉన్నారండి? SR నోట్ చేయండి. మీలో ఈ పద్యం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో SR నో అని చెప్పండి. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టినేని బిగియ పట్టవలయు, పట్టు విడుట కన్నా పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి కార్యసాధకుడైన వాడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత చెవిటివాడిలాగా పని చేయాలి, పిచ్చివాడిలాగా పని చేయాలి. ఎందుకంటే పిచ్చివాడిని చూడండి, వాడు ఎవడన్నా పట్టించుకుంటాడా? వాడి లోకంలో వాడు ఉంటాడు. అదేవిధంగా మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు మనం ఆ లక్ష్యాన్ని వీడకూడదు. అదేవిధంగా ఇక్కడ మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ పొందుదామని కానీ, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పొందుదామని కానీ, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్లుగా మారదామని కానీ మనం ఇక్కడ అందరూ జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసి మీరు 100 రూపాయలు ఫీజు కట్టి కూడా జాయిన్ అయి ఉంటారు. రిఫండబుల్ డిపాజిట్ కట్టి మీరు జాయిన్ అయి ఉంటారు, లేదు మామూలుగానే జాయిన్ అయి ఉంటారు. కాబట్టి మీరు మధ్యలో వదిలిపెట్టడం అనేది దయచేసి చేయకండి. 100% మీ 20 రోజుల్లో మన మెంటార్స్ ఇచ్చేటువంటి, ఫెసిలిటేటర్స్ ఇచ్చేటువంటి 10 అసైన్మెంట్లని ఏ రోజు ఆ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నించండి దయచేసి. వాళ్ళు ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ పీరియడ్ లో గనక మీరు కంప్లీట్ చేస్తే 100% నేను రాసిస్తానండి మీకు గ్యారంటీ, బాండ్ కార్డ్ పేపర్ మీద. మీరు ఈ రోజు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరతారంటంలో ఎటువంటి అనుమానము లేదు, అతిశయోక్తి లేదు. ఇప్పుడు మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనం చేరాలి అంటే ఈ 20 రోజులు మీ అమూల్యమైన 1 గంటన్నర సమయాన్ని దీనికోసం ఇన్వెస్ట్ చేయండి. దీన్ని టైం స్పెండ్ చేస్తున్నామని ఎవరు అనుకోవద్దు. టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మీరు అద్భుతమైన రిజల్ట్స్ ని రాబడతారు అంటంలో ఎటువంటి అనుమానము లేదు. నెక్స్ట్ స్లైడ్ ఏమైనా ఉందా సార్? నెక్స్ట్ టీ వచ్చేసి టెక్నిక్స్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ క్వాలిటీ. అంటే స్టేజ్ ఫియర్ ని తగ్గించుకొని మీరు టెక్నిక్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఆ టెక్నిక్స్ ఏంటయ్యా అంటే మీరు గుర్తు పెట్టుకోవాలండి ఈ పాయింట్స్ అన్ని. టెక్నిక్స్ టు ఫాలో యాజ్ ఏ ఇది కాదండి, ఓకే తీసేయండి, ఇది నెక్స్ట్ స్లైడ్. ఏంటి అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది గ్రేట్, అది కూడా కాదు, వదిలేయండి. గ్రేట్ స్పీకర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ అని గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారో? గ్రేట్ స్పీకర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్. అదేవిధంగా మీరేం చేయాలి అంటే ఇప్పుడు మీరు సమాజంలో ఉన్నటువంటి గొప్ప స్పీకర్స్ యొక్క మొట్టమొదటి స్పీచెస్ ని చూడండి. వాళ్ళు Day 1 మొదలుపెట్టినవి కనుక మీకు పొరపాటున యూట్యూబ్ లో కానీ
గూగుల్లో కానీ ఎక్కడైనా దొరికితే మీరు చూసినట్లయితే వాళ్ళు ఈ రోజు చెప్పేది మీరు గమనించండి, ఆ రోజు చెప్పిన దాన్ని మీరు గమనించండి. ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజు చెప్పిన దానికి ఈ రోజు మాట్లాడేదానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందండి. అద్భుతమైన తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి డే 1 వాళ్ళు మీకంటే కూడా మీ అంత ఎఫెక్టివ్ స్పీకర్లు కూడా కాదని మీరు గమనించవచ్చు. అదే విధంగా మీరు మూడో పాయింట్ ఏం చేయొచ్చు అంటే గొప్ప గొప్ప స్పీకర్లు చెప్పేటువంటి స్పీచెస్ ని ఖాళీ సమయంలో వినండి. ఎందుకంటే అన్నెసరీ థింగ్స్ మీద మనం వేస్ట్ చేసే బదులు టైం ని ఈ చేయటం వల్ల మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్క. కాబట్టి మీరు అద్భుతమైన స్పీకర్స్ గా రాణించడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ముందున్నటువంటి శ్రోతలు ఎవరో కూడా మనలాగా నేర్చుకోవడానికి వచ్చిన కమిట్మెంట్ తో వచ్చిన వాళ్ళు కాదండి. ఎక్కువ మంది వాళ్ళు ఎవరు కూడా 18 నిమిషాలకు మించి మీ యొక్క స్పీచ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అందుకనే మీరు మధ్య మధ్యలో ఒక శ్లోకాలు గాని, పద్యాలు గాని, చలోక్తులు గాని, కొంత హాస్యాన్ని గాని మేళవించి కొన్ని జోక్స్ గాని చెబుతూ మళ్ళీ వాళ్ళని మీరు అట్రాక్ట్ చేసుకొని మీ వైపు తీసుకురావాల్సిన అవసరం ఉంటది. కాబట్టి వాళ్ళ యొక్క మెమరీ మీరు చెప్పే ప్రతి పాయింట్ ని గుర్తుపెట్టుకొని కోడిగుడ్డు మీద ఏకలు పీకుతారు అని మాత్రం మీరు అనుకోవద్దు. అదే విధంగా మీరు ఇప్పుడు చెప్పాను, జోక్స్ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండండి. అదే విధంగా ప్రాక్టీస్ బాగా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతనే ప్రజెంట్ చేయండి. జస్ట్ ఏదో నేను రాసుకున్నాను, ప్రిపేర్ అయ్యాను, నేను బ్రహ్మాండంగా చెప్పగలనని మాత్రం మీరు వెళ్ళవద్దు. మీరు ఫెయిల్ అవుతారు. కాబట్టి భయానికి లోనవుతారు. అట్లా కాదండి, ప్రాక్టీస్ చేయండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 10 సార్లు చూడకుండా అనర్గళంగా చెప్పగలను, చిన్న స్లిప్ మీద నేను మెయిన్ బుల్లెట్ పాయింట్స్ రాసుకొని చెప్పగలను అన్న వరకు ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా కీ పాయింట్స్ అన్నిటిని చిన్న స్లిప్ మీద రాసుకొని జేబులో పెట్టుకోండి. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. స్టేజ్ ఫియర్ ని తగ్గించి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం వల్ల మీరు ఆటోమేటిక్ గా ఇందాక కలిగే లక్షణాలన్నింటినీ మినిమైజ్ చేసుకోగలుగుతారు. అదే విధంగా మీరు ఎక్కడైతే స్పీచ్ ఇవ్వాలో అక్కడికి ఒక అరగంట లేదా గంట ముందుగా చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ వాతావరణానికి మీ బ్రెయిన్ అలవాటు పడుతుంది. అక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి కొంతమంది పెద్దలతో మీరు కలిసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు దాంట్లో ఉంటారు కాబట్టి మీ యొక్క భయం అనేది తగ్గిపోతుంది. అదే విధంగా మీరు లాస్ట్ లో ఎప్పుడైతే మీరు స్పీచ్ ఇవ్వాలనుకున్నారో అందరూ సద్దుమడిగా ఉంటారు, వేరే వాళ్ళు వక్తలు కూడా ఉంటారు, మీరు ఒక్కళ్ళే కాదు కదా. అప్పుడు మీరు విజువలైజ్ చేసుకోండి. మీ మైండ్ లో ప్రశాంతంగా పక్కన కూర్చొని 2-3 డీప్ బ్రీత్ తీసుకొని గట్టిగా శబ్దం చేస్తూ కంఠంలో గాలిని బయటకు వదిలేయటం వల్ల మీ నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీ ఆందోళన మొత్తం బయటకు వెళ్ళిపోయి తగ్గిపోతుందండి. అలా చేసుకొని మీరు ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోండి. మీ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నారో స్టెప్ బై స్టెప్. ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. మీరు అంతకు ముందు ఎంత ప్రిపేర్ అయినప్పటికీ ఆ స్టేజ్ దగ్గరకు పోయి కొంత సమయం ముందు మీరు విజువలైజ్ చేసుకున్నట్లయితే మీరు అద్భుతంగా చెప్పగలుగుతారు. భయం అనేది లేకుండా చెప్పగలుగుతారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా స్పీచ్ చెప్పేటప్పుడు ఓవర్ స్పీడ్ గా చెప్పటం కానీ, అతి నెమ్మదిగా చెప్పటం కానీ చేయవద్దు. మోడరేట్ స్పీడ్ లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువ స్పీడ్ చెప్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మీరు కంటెంట్ ని మర్చిపోతున్నారు అని అర్థం. కంటెంట్ ని మర్చిపోయే అవకాశం మీరు ఇవ్వద్దు. ఎందుకంటే కంటెంట్ మనకు గుర్తుంటే మనం ఏదో ఒక రకంగా హావభావాలతో కానీ, వాయిస్ మాడ్యులేషన్ తో కానీ మీరు అద్భుతంగా చెప్పగలుగుతారు. కాబట్టి మోడరేట్ స్పీడ్ లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. అదే విధంగా ఇందాక చెప్పినట్టు మీకు నిజంగా స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా కొద్దిగా భయం వేసింది. ఏం చేయొచ్చు అంటే ఆడ గ్లాస్ వాటర్ పెట్టుంటది, బాటిల్ పెట్టుంటది, చక్కగా వాటర్ తీసుకొని ఒక గుక్క తాగండి. అదే విధంగా ఏదో చూస్తున్నట్టు లేదు, వాళ్ళకు ఒక క్వశ్చన్ వేయండి. వాళ్ళకు ఒక క్వశ్చన్ వేసి మీకు ఒక నిమిషం టైం దొరుకుద్ది. ఆ క్వశ్చన్కి ఆన్సర్లు నలుగురితో చెప్పిస్తూ మీరు డీప్ గా బ్రీత్ 2-3 తీసుకొని వదిలేయండి. ఈ లోపు మీరు కంటెంట్ లోకి మళ్ళీ వెళ్ళిపోతారు. భయం వల్ల మర్చిపోయిన కంటెంట్ లో కూడా మీరు వెళ్తారు. లేదు మీరు రాసుకున్నటువంటి స్లిప్ మీ దగ్గర ఉంది, కొద్దిగా బుల్లెట్ పాయింట్ ని ఇలా చేతిలో పెట్టుకోనో పోడియం మీద పెట్టుకోనో చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెక్నిక్స్ అన్నింటినీ మీరు ఫాలో అయినట్లయితే మీరు స్టేజ్ ఫియర్ లేకుండా అద్భుతంగా రాణిస్తారు. మంచిగా మీరు పబ్లిక్ స్పీకింగ్ లో ఎక్సలెంట్ గా మీరు రాణించగలుగుతారు. ఆ స్లైడ్ ఏంటి సార్? టెక్నిక్స్ టు ఫాలో యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్. ఓవరాల్ గా మీరు పబ్లిక్ స్పీకర్ గా కొన్ని టెక్నిక్స్ ని ఇంప్లిమెంట్ చేయండి. ABCDEF అనే ఒక టెక్నిక్ ఉంది. ఆ స్లైడ్ ని ప్రెజెంట్ చేయండి సార్. ABCDEF అనే స్లైడ్ ని మిత్రులారా,
టెక్నిక్ టు ఫాలో యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్. ఓవరాల్ గా ఇవన్నీ ఏమో మీకు పాయింట్ టు పాయింట్ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి అనేది మెయిన్ గా ఇక్కడ చూస్తే ABCDEF అనే ఈ టెక్నిక్ ని మీరు ఫాలో అయితే స్టేజ్కి వెళ్ళేటప్పుడు మొదలుకొని దిగిన తర్వాత మీరు ఎలా చెప్పారు అనేది మీరు విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంది. మొట్టమొదట మీరు స్టేజ్ ఎక్కేటప్పుడు ఆహ్లాదంగా నవ్వుతూ స్టేజ్ ఎక్కండి. భయంగా బిగుసుకుపోయినట్టు ఎక్కొద్దు. అట్రాక్టివ్ గా ఎక్కండి. అట్రాక్షన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నేనేమో పెద్ద గొప్ప షర్ట్ ఏం వేసుకోలేదు, సింపుల్ ప్లేన్ వైట్ షర్ట్ వేసుకున్నాను, ఏనాడో కొన్నటువంటి ఒక కోట్ వేసుకున్నాను నేను అంటే మీకు చూడంగానే నన్ను చూడంగానే ఒక పాజిటివ్ భావన అయితే, పాజిటివ్ వైబ్రేషన్ అయితే మీ బ్రెయిన్ లో ఏర్పడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ వ్యక్తి ఏదో కొద్దిగా మనకు తెలియని విషయాన్ని తెలియజెప్పే సామర్థ్యం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే మీ మైండ్ లో కలిగి ఉంటది. ఎస్ ఆర్ నో టైప్ చేయండి మిత్రులారా. ఈ విధంగా మీకు ఉన్న బట్టల్లోనే మంచి బట్టల్ని ఇస్త్రీ చేసుకొని నీట్ గా ఇన్షర్ట్ చేసుకోగలిగితే చేసుకొని, లేకపోతే పైన ఒక వేస్ట్ కోట్ ఉంటే వేసుకోగలిగితే వేసుకొని, ఇంకా మీకు ఎవరికన్నా బ్లేజర్స్ సూట్స్ ఉంటే వేసుకొని కనుక పోతే మీకు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని విపరీతంగా ఇస్తుందండి. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీలో చక్కటి ఆహ్లాదకరమైన భావాలు కలుగుతాయి. మీరు చెప్పాలనుకున్నటువంటి వర్డ్స్ అసలు అశువుగా వచ్చేస్తాయండి. అసలు మీరు కంటెంట్ మర్చిపోయినా కొన్ని పదాలు మీకు తెలియకుండానే వచ్చేస్తాయి. అద్భుతమైన పదాలు వాడగలుగుతారు. కాబట్టి మీరు చిరునవ్వుతో పైకెక్కండి, చిరునవ్వుతో స్టేజ్ ని పరికించండి. చక్కగా అందరినీ ఆహ్లాదంగా చూస్తూ ఉన్నప్పుడు మీ యొక్క హావభావాలను బట్టి వాళ్ళ మనసుల్లో చక్కటి వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. దానివల్ల మీరు ఏదన్నా పొరపాట్లు చేసినా, తప్పు చెప్పినా వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉండదండి. నెక్స్ట్ బి ఫర్ బాడీ లాంగ్వేజ్. ఇందాక మీరు బాడీ లాంగ్వేజ్ చక్కగా చెప్పారు, రోబోలో రజనీకాంత్ చేసినట్టు చేశారు, మీరు స్కాన్ చేసేసారు అని. కాబట్టి బాడీ లాంగ్వేజ్ ని చక్కగా అద్భుతంగా ప్రదర్శించండి. మీరు ఏదన్నా కొన్ని కంటెంట్ లో తప్పు చెప్పినా గానీ అవన్నీ కూడా ఓవర్కమ్ చేయగలుగుతారు, వాళ్ళ మనసుల్లోకి అది పోదు. అదే విధంగా సి ఫర్ కంటెంట్ ప్రిపరేషన్. ఇందాక కూడా చెప్పుకున్నాము, మళ్ళీ అదే వస్తుందండి. బేసిక్ ఇది. కంటెంట్ అనేది వెన్నెముక లాంటిదండి. మనకు వెన్నెముక స్ట్రాంగ్ గా ఉంటేనే మనం చక్కగా ఉంటాము. మిగతా బాడీలో ఏ పార్ట్ ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలన్నా వెన్నెముక స్ట్రెంగ్త్ ఎలా ఉండాలో అదే విధంగా కంటెంట్ అనేది వెన్నెముక లాంటిదండి, హార్ట్ లాంటిది. ఇది బాగా ఉంటేనే మీరు ఏదైనా కానీ బాడీ లాంగ్వేజ్ చూపించినా, వాయిస్ మాడ్యులేషన్ చూపించినా, ఏది చేసినా పండాలి అంటే ముందు కంటెంట్ కూడా అది ఉండేది అవసరం కొంతే అయినా అది ఎన్నో అద్భుతాలు చేయగలుగుతుంది. కాబట్టి కంటెంట్ ఈ రోజు మనం తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదండి. గూగుల్ తల్లి ఉంది, లేదు మన గురువులు ఉంటారు, మన మెంటార్స్ ఉంటారు, మన శ్రేయోభిలాషులు ఉంటారు. వాళ్ళందరూ అనుభవాల నుంచి కూడా తీసుకొని మీరు చక్కటి కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మీలో విపరీతంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. ఆటోమేటిక్ గా మంచి స్పీకర్ గా మీరు ఆవిర్భవించగలుగుతారు. అదే విధంగా డి అనేది చూసుకోవాలండి. డి అంటే ఏంటంటే డైరెక్షన్ అండి. మీకు డైరెక్షన్ అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ అనే ఒక టాపిక్ ని మీకు వివరిస్తున్నాను. నేను వివరించే ఈ విశ్లేషణతో మీలో ఓహో సారు ఇతను చెప్పేది కరెక్టే కదా, రాజశేఖర్ గారు చెప్పేది కరెక్టే కదా, దీన్ని మనం ఇన్నాళ్ళు అనుభవిస్తూ ఉన్నాం కదా, ఇతను చెప్పిన ఈ టెక్నిక్స్ ని మనం ఉపయోగిస్తే దాని నుంచి బయటపడి మనం చక్కగా పబ్లిక్ స్పీకర్లుగా ఎదుగుతాం కదా, పబ్లిక్ స్పీకర్లుగానే కాదు మనం ఓవరాల్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం కదా, చేసుకోగలగటమే కాదు అలా మనం మాడిఫై అవటం వల్ల, ట్రాన్స్ఫార్మ్ అవటం వల్ల మనం అద్భుతమైన గొప్ప వ్యక్తులుగా రాణించగలుగుతాం కదా అని మీ మనసులో కలిగి మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా మీరు రాసుకున్న 4 పాయింట్లు చూసినప్పుడు నేను చెప్పే ఈ స్పీచ్ మీకు గుర్తు వస్తూ మిమ్మల్ని మోటివేట్ చేయగలిగితే నా స్పీచ్ అనేది మంచి డైరెక్షన్ లో వెళ్ళింది అని అర్థం. అంటే మనం చెప్పే స్పీచ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలి అంటే, వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా, నెల తర్వాత అయినా, 2 నెలల తర్వాత అయినా మనం చెప్పిన స్పీచ్ ని వాళ్ళు గుర్తు చేసుకుంటే వాళ్ళల్లో దాని వల్ల మోటివేట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని, స్టేజ్ ఫియర్ ని, అంటే నేను ఏ టాపిక్ చెప్తే ఆ టాపిక్ దాంట్లో వాళ్ళకున్న ఫోబియాస్ ను తగ్గించుకోగలిగినట్లయితే నా యొక్క స్పీచ్ మంచి డైరెక్షన్ లో, అంటే మీ యొక్క స్పీచ్ మంచి డైరెక్షన్ లో వెళ్ళింది అని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే అర్థం ఏంటండి? ఎవాల్యుయేషన్ అంటే, సార్ స్లైడ్ తీసేయండి సార్ పర్లేదు. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే మనకు మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలండి. ఎందుకు అంటే
నేను ఎంత కంటెంట్ ప్రిపేర్ అయ్యానో నాకే తెలుసు. ఈ ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ లో నేను ఎంత కంటెంట్ ప్రిపేర్ చేసి అయ్యానో ఎవరికి తెలుస్తుంది మిత్రులారా? నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. అవునా కాదా? మీకు ఎవరికి తెలియదుగా. నేను ఎంత చెబితే ఇదే స్టేజ్ ఫియర్ అనుకుంటారు మీరు, అంతే. తర్వాత మీలో ఉత్సుకత, ఉత్సాహం ఉంటే గూగుల్కి పోయి తయారు చేసుకుని దీనికంటే అద్భుతంగా మీరు చెప్పగలుగుతారు. కానీ మీరు అవన్నీ సెర్చ్ చేయనంత వరకు మీకేం తెలుస్తుంది? నేను ఎంత చెబితే అంతే అనుకుంటారు మీరు. కానీ నా మనస్సాక్షికి తెలుస్తుంది కదా, నా ఆత్మసాక్షికి తెలుసు కదా నేను ఎంత ప్రిపేర్ అయ్యాను, ఎంత డెలివరీ చేశాను అనేది. కాబట్టి మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి, మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. చేసుకోవటం వలన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ ని మీరు గనక 60 to 70% డెలివరీ చేస్తే మీరు అద్భుతంగా చేసినట్టు గమనించి మీకు మీరే భుజం తట్టుకోండి, శబాష్ అని. కానీ గర్వాన్ని తలకెక్కించుకోవద్దు. ఎందుకంటే 60-70% ఈజ్ నెవర్ ఈక్వల్ టు 100%. 100% రీచ్ అవ్వడానికి మన ప్రాక్టీస్ ని, మన ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించకూడదు. అలుపెరగని ప్రయాణం చేయాలా, విరామం ఎరుగని ప్రయాణం చేయాలి మన లక్ష్యం వైపు. కాబట్టి మీరు ఇలా మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. సపోజ్ మీరు 20%, 30%, 40% డెలివర్ చేశారు. సో వాట్? యు ఆర్ హ్యావింగ్ వన్ మోర్ ఛాన్స్, ఎన్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్. ప్రాక్టీస్. మీ అద్దం ముందు చేయండి, మీ ఇంట్లో వాళ్ళ ముందు చేయండి, పిల్లల ముందు చేయండి, వైఫ్ ముందు చేయండి, లేదు హస్బెండ్ ముందు చేయండి, లేడీస్ అయితే మీ మిత్రులు, శ్రేయోభిలాషుల ముందు చేయండి. ఎందుకంటే మీలో గనక కమిట్మెంట్ ఉంది అని ఎదుట ఫస్ట్ లో వాళ్ళు డినై చేస్తారు, నువ్వేంటబ్బా ఇవన్నీ చేయటం అని. ఎందుకంటే మనం నెగిటివ్ వర్డ్స్ ని వినకూడదు. మన కమిట్మెంట్, మన లక్ష్యం మీద మన దృష్టి ఉంటే మన ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు గమనిస్తారు. ఆటోమేటిక్ గా మనకు కొన్ని పాజిటివ్ సలహాలు ఇస్తారు, మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు మెంటార్లుగా మారుతారు. రియల్ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్స్ ఫస్ట్ లో డినై చేయొచ్చు, ఏం చేస్తారా నీకు అంత సత్తా లేదని. కానీ మీలో ఆ పట్టుదల గనక వాళ్ళు గమనిస్తే, ఎందుకంటే కృషి చేస్తే మనుషులు ఋషులు అవుతారండి. కాబట్టి మనం పట్టుదలతో కృషి చేసినట్లయితే వాళ్ళు గమనించి మనకు కోఆపరేట్ చేస్తారు, సలహాలు ఇస్తారు. సో ఆ విధంగా మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ అండి, ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ అంటే ఏంటయ్యా అంటే, మనం ఆడియన్స్ నుంచి కావచ్చు, మనల్ని ఎవరైతే స్పీచ్ ఇమ్మని పిలిచారో వాళ్ళ నుంచి కావచ్చు, మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండి అది వింటారు. కొంతమందిని మనం తీసుకెళ్లి కూడా కూర్చోబెట్టి, వినంటారా నన్ను ఎక్కడ మార్చుకోమంటారు, మీ సలహాలు నాకు కావాలని చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి విని వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కావచ్చు, తీసుకోవచ్చు అండి. కొంతమంది క్రిటిసైజర్సే ఉంటారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, అమ్మ పెట్టదో అడుక్కు తినేదని ఒక సామెత ఉంది. అదే విధంగా కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందని ఒక సామెత ఉంది. వాళ్ళు చెప్పలేరు, ప్రయత్నం చేయరు, కూర్చొని ఊరక మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు. అటువంటి క్రిటిసిజమ్స్ ను పట్టించుకోవద్దు. కానీ కన్స్ట్రక్టివ్ గా ఉన్నటువంటి క్రిటిసిజమ్స్ మీకు శ్రేయోభిలాషులై మీరు ఆ పాయింట్ నిజంగా తప్పు చెప్పి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫ్యూచర్ స్పీచెస్ లో మీరు దాన్ని ఆ తప్పు జరగకుండా చూసుకోవడం వల్ల మీ యొక్క స్పీచెస్ యొక్క నాణ్యతను పెంచుకోగలుగుతారు. మీరు చేసే పనుల యొక్క నాణ్యతను పెంచుకొని అద్భుతాలు సృష్టించగలుగుతారు. అదే విధంగా పాజిటివ్, కొంతమంది అద్భుతంగా చెప్పారండి, మీరు సూపర్ అండి అంటారు. వాటిని ఆ కాసేపు ఆనందంగా తీసుకోండి. ఎందుకంటే ఈ క్షణం ఎప్పుడు ఇలానే ఉండదు మిత్రులారా. ఈ రోజు మీరు ఆనందంలో ఉన్నా ఇది పర్మనెంట్ కాదు. ఈ క్షణం గుర్తుపెట్టుకోండి. దుఃఖంలో, విచారంలో, కష్టంలో ఉన్న ఈ క్షణం ఈ విధంగా ఎల్లప్పుడూ ఉండదు. గుర్తుపెట్టుకోండి. క్షణం మారుతూ ఉంటుంది, కాలం మారుతూ ఉంటుంది. కాబట్టి కష్టాల్లో ఉన్నవాడు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ కష్టాలు ఎల్లకాలం ఇలానే ఉండవు అని గుర్తుపెట్టుకొని హ్యాపీగా ఉండగలుగుతాడు. అదే అతి ఆనందం పొంది నేనేదో సాధించానని విర్రవీగేవాడు ఈ సూత్రాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే వాడు ఆకాశంలో తిరగకుండా ఎక్కువసేపు మళ్ళా నేల మీదకి వచ్చి సాధారణ మైండ్ సెట్ లోకి రావడానికి ఉపయోగపడుతుంది ఈ సూత్రం. కాబట్టి ఈ క్షణం ఎప్పుడు ఇలానే ఉండదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అదేవిధంగా మీరు చాలా ఓపికగా చేయాలండి ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే 20 రోజుల పాటు మీ అమూల్యమైన సమయమే కావచ్చు, కానీ ఇక్కడ మీరు నేర్చుకునేది అత్యద్భుతమైన, అతి విలువైన, కోహినూరు వజ్రం కంటే విలువైనటువంటి టాపిక్స్ మీరు వింటారండి. వివిధ స్పీకర్లు ఎంతో కష్టపడి ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ప్రాక్టీస్ చేసి మీకు ఇవన్నీ చెప్పడానికి వస్తారండి. ఆషామాషిగా అయితే రారు. కాబట్టి వాళ్ళ నుంచి మీరు జ్ఞానాన్ని పొందాలి, దాన్ని ఉపయోగించుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలి. ఈ ఓపిక గురించి చెప్పాలంటే ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటామని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిత్రులారా, మనందరికీ స్టేజ్ ఫియర్ అనేది ఉంటది. దాన్ని మనం ఎటువంటి పరిస్థితిలో పట్టించుకోవాల్సిన పని లేదు.
ఇది సాధారణం. దీన్ని ఓవర్కమ్ అవటం చాలా 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 ఈజీ. అదే విధంగా మీరు కొంతమంది వ్యక్తుల యొక్క మాటల్ని చెవుల్లోకి ఎక్కించుకోకూడదండి. ఇందాక చెప్పుకున్నాం కదా, చెవిటి కప్పలాగా ఉండాల. వాళ్ళు ఎటువంటి వ్యక్తులయ్యా అంటే LIC అని ఉంటారండి. L ఫర్ లాఫర్స్, I ఫర్ ఇన్సల్టర్స్, C ఫర్ క్రిటిసైజర్స్. వీళ్ళ ముగ్గురిని పట్టించుకోవద్దు, చెవిటి కప్పల్లాగా ఉండండి. ఈ లాఫర్స్ వాళ్ళు ఏమీ చేయరు, ఎవడన్నా చేస్తుంటే అని నవ్వుతారు. చివరికి వాడు సాధించిన తర్వాత చప్పట్లు కొట్టి నువ్వు సూపర్ అబ్బా, నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఇది చేయగలవు అని సోది కబుర్లు చెప్తారు. అట్లాగే ఇన్సల్టర్స్, మీ మీద మీరు అభివృద్ధి చెందుతున్నారని ద్వేషమే ఉంటది వాళ్ళకి. వాళ్ళు ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎటువంటి కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వలేరు, వాళ్ళ బుర్రలో అంత కూర్చుండదు, కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు. వాళ్ళని ఎవరిని మీరు చెవిటి కప్పల్లాగా, ఒక పిచ్చి వాడిలాగా పట్టించుకోవద్దు. మీరు ఈ లక్ష్య సాధనలో ఎన్నో మెట్లు విజయాలు సాధిస్తూ ఉంటారు. మీ చిన్న చిన్న విజయాలే కావచ్చు, ఆ విజయాలకు మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోండి. శభాష్ అని మీ భుజం మీరే తట్టుకోండి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం వెయిట్ చేయకూడదండి. చిన్న చిన్న టార్గెట్స్ మనం రీచ్ అయినప్పుడు, సపోజ్ మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, ఆ అసైన్మెంట్ ని మీరు అద్భుతంగా చెప్పగలిగారు. క్యాజువల్ గా చెప్పొద్దు, సీరియస్ గా ఎఫర్ట్ పట్టి చెప్పండి, టైంలో చేయండి. చేసిన తర్వాత మీకే శభాష్ అని అనుకోండి. ఆ ఆనందం మీకు అమూల్యమైంది, అనిర్వచనీయమైంది. కాబట్టి మీకు మీరే ప్యాట్ చేసుకోండి మీ భుజాన్ని. ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. LIC లాఫర్స్ ని, ఇన్సల్టర్స్ ని, క్రిటిసైజర్స్ ని పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పగలనండి, మీ ఫ్రెండ్స్ ఎవరికో మీరు రికమెండ్ చేసి ఉంటారు, అరే నేను చేరుతున్నాను, 100 రూపాయలు కట్టా లేకపోతే ఫ్రీగా ఇంపాక్ట్ లో నేను ఈ కోర్స్ చేయడానికి చేరుతున్నాను అన్నప్పుడు చాలా మంది నవ్వు ఉంటారు. చాలా మంది అరే నువ్వేం చేస్తావురా ఈ వయసులో. కొంతమంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా చేరి ఉండొచ్చు, తప్పులేదండి. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు మిత్రులారా. కాబట్టి మనందరము కూడా ఈ కోర్సులో అమూల్యమైన సమయాన్ని వినియోగించుకొని ఇన్వెస్ట్ చేసి అంతకు 100 రెట్లు మేలైనటువంటి గొప్ప జ్ఞానాన్ని సంపాదించి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు మీరందరినీ ఆశిస్తున్నాను. ఈ భయం అనేది మనొక్కడికే కాదండి. శ్రీకృష్ణ భగవానుడు ముందు అర్జునుడు లాంటి గొప్ప వ్యక్తే నేను యుద్ధం చేయడానికి అశక్తుడిని అయిపోతున్నాను, నా చేతిలో నుంచి గాంధీవం జారిపోతుంది, నేను వణికిపోతున్నాను అని చెప్పి ఆ గాంధీవాన్ని వదిలేసి రథంలో కొలబడిపోయి నువ్వు నాకు దిశానిర్దేశం చేయవయ్యా మహానుభావా అని అడుగుతాడు. కాబట్టి అతనికే అంటే నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడైతే నరుల్లో అత్యంత ఉత్తమమైనటువంటి వాడు, నరోత్తముడు మన అర్జునుడు అండి. కాబట్టి నెవర్ స్టాప్ లెర్నింగ్. అర్జునుడు లాంటి వ్యక్తికే భయం కావచ్చు, కరుణ కావచ్చు, దయ కావచ్చు, ఏదో ఒక భావన ఉద్వేగంతో కావచ్చు, అలా తన కర్తవ్యాన్ని మర్చిపోయి కూలబడిపోయినప్పుడు మనం ఎంతండి? ఆఫ్టర్ ఆల్ సామాన్య మానవులం. మనకి నిజంగా ఏమీ తెలియదండి. మన శాస్త్రాల్లో మన పూర్వీకులు చెప్పిన జ్ఞానంలో ఆవగిందంతా కూడా మనకు తెలియదు. ఏదో ఈ కలికాలం ఉన్నటువంటి 4 బుక్స్ బట్టి 4 ఎగ్జాములు రాసి రాసిన 4వ రోజు కాదు, నెక్స్ట్ డే కూడా మనకు ఆ సబ్జెక్ట్ గుర్తుండనటువంటి పరిస్థితిలో బట్టి మార్కులు సంపాదించే ఉన్నటువంటి ఈ స్టేజ్ లో ఆలోచన శక్తి తగ్గిపోయి, సృజనాత్మకత తగ్గిపోయినటువంటి ఈ కాలంలో మనం అంత అద్భుతాలను సృష్టించగలమా? కాబట్టి ఈ భయాన్ని పోగొట్టుకొని అద్భుతాలు సృష్టించాలి అంటే మీరు 20 రోజులు దయచేసి ఇన్ టైంలో మీ యొక్క అసైన్మెంట్స్ ని కంప్లీట్ చేయడం వల్ల మీలో మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అద్భుతంగా మీరు చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. I have done.